హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనకాల ఫ్యాన్ సౌండ్ మాత్రం వస్తుంది. దాన్ని మాత్రం మీరు పట్టించుకోదండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. ఎండాకాలం కదా, ఫ్యాన్ లేకుండా కూర్చోవడం కష్టంగా ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి వీడియోలోకి వచ్చేస్తే నేను లైనింగ్స్ అయితే తడిపేసి ఆరబెట్టి ఐరన్ చేశాను. ఇది సండే రోజు అండి. సండే రోజు ఆఫ్టర్నూన్ వరకు షాప్కి వెళ్ళి వచ్చి కటింగ్కి అయితే పెట్టుకున్నాను. ఆ రోజైతే దగ్గర 15 బ్లౌజులు ఏమో కట్ చేశానండి మొత్తము. ఇంకా చూడండి, కింద మొత్తం హెచ్చు తగ్గులు మొత్తం తీసేస్తున్నాను. తీసేసుకున్న ఇంకా ఖర్చులని కింద హెచ్చు తగ్గులుగా ఉంది, మొత్తం హెచ్చు తగ్గులు అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్చు తగ్గులు కట్ చేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ కొలతలు అయితే చెప్పేస్తూ కట్ చేస్తుంటాను నేను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి 34 నడుము లూజు, 38 వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. నాదే బ్లౌజ్ ఇది వచ్చేసి. ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పాను కదా, కుట్టుకునేటివి అలాగే ఉండిపోయాయి. షాపింగ్ అయితే చేశాను, కానీ ఇంకా వర్క్ వేసేటివి ఉన్నాయి, కుట్టేటివి ఉన్నాయి. రోజు కస్టమర్స్ అనేది ఎక్కువైపోతున్నారనమాట కుట్టించుకోవడానికి. ఎందుకంటే ఈ ఇయర్లో ఈ మంత్ లాస్ట్ అండి మ్యారేజెస్ వచ్చేసి, ఇంకా తర్వాత లేవు మ్యారేజెస్. అందుకని ఇంకా ఇప్పుడైతే హెవీగా ఉంది వర్క్. లేనప్పుడు ఉండదు, ఉండేటప్పుడు మాత్రం ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా చేయలేనండి. ఈరోజు లాస్ట్ ఆఫ్టర్నూన్ అయితే ఒక 8 బ్లౌజులు అయితే వచ్చాయి, తీసుకున్నాను. ఇంకా రేపటి నుంచి ఎవరు వచ్చినా, డైలీ వచ్చే వాళ్ళు వచ్చినా కూడా తర్వాత కుట్టిస్తానని చెప్దామనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 40 వేసాను. ఇక్కడ మర్చిపోయి నేను ఏం చేశానంటే ఉక్సు సైడ్ కొలుచుకున్నానండి. ఉక్సు సైడ్ కొలుచుకొని 40 చెస్ట్ లూజ్ అని వేసేసాను. అరే నా బ్లౌజే కదా ఇది, నాకు తర్వాత గుర్తొచ్చి మార్చుకుంటాను. చూడండి, ఇక్కడ చూడండి, నాకు 8 ఇంచులు వచ్చేసి వేస్ట్ లూజ్ వచ్చింది. 8 ఇంచులకు 1 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకున్నాను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏమైందంటే నేను కొంచెం స్లోగా కట్ చేశాను, ఇంట్లోనే కదా సండే రోజు అని చెప్పేసి. అందుకని వీడియో అనేది లెందీగా అయిపోయింది. దాన్ని స్పీడ్లో పెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి చెక్ చేసుకుంటాను. ఇక్కడ అయితే ఇంకా నేనైతే ఆపేద్దాం అనుకుంటున్నానండి. కస్టమర్స్ బ్లౌజ్ తీసుకోవడం అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు రమ్మంటారో తెలియదు. ఇంటికి మేము ఉండేది ఒక దగ్గర, పెళ్ళి ఉండేది ఇంకొక దగ్గర. అందుకని చెప్పేసి ఇంకా ఆపేసి నావైతే అయిపోకూడదామని చెప్పేసి నావైతే ఈరోజు కటింగ్ అయితే పెట్టేసుకుని, నావి ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చెస్ట్ లూజ్ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. నాది 28 కదా చెస్ట్, ఎందుకు అలా వచ్చిందని నాకు, అరే నేను మిస్టేక్ చేశాను కదా, మీరు కూడా మిస్టేక్ చేస్తారని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, చంక కింది భాగం నెక్ చూడండి, డీప్ నెక్ డీప్ ఉంటేనే వేసుకుంటాను అనమాట. మరీ డీప్గా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, నార్మల్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి నాకు వచ్చేసి కొంచెం ఈ సైజు బ్లౌజ్ అనేది చంక కింద లూజ్గా ఉంది కాబట్టి 8.5 వచ్చింది. నేను 1/2 ఇంచెస్ తీసేసి 18ని 2 భాగాలుగా చేసుకొని పెట్టేసుకుంటే నాకు 9 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ వచ్చింది. పెట్టేసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ కరెక్షన్ అయితే చేస్తున్నాను. చిన్న మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి ఇన్ని టెన్షన్స్లో, ఇంత పన్నాడావిల్లో. ఖచ్చితంగా కొన్ని పక్కాగా గుర్తుండాలంటే ఉండవు కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను వీడియో వాయిస్ ఇచ్చేది ఒకప్పుడు, కట్ చేసేది ఒకప్పుడు కాబట్టి అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాను కదా. రీసెంట్గానే కదా మనం యూట్యూబ్లోకి వచ్చింది, ఎన్నో సంవత్సరాల నుంచి లేము కదా, ఎన్నో ఏళ్ళ నుంచి. ఇంకా అందుకని చెప్పేసి ప్రాక్టీస్ అయ్యేంత వరకు కొంచెం కష్టంగానే ఉందండి. ఇంకా తడబడుతూనే చెప్తున్నాను అనమాట. చూడండి, అయితే నాకు ఆ సైజ్ బ్లౌజ్ కొద్దిగా పైకి అయిందనమాట. కొద్దిగా ఒక 1/2 ఇంచాల పైకి అనిపించింది. అందుకని చెప్పేసి ఆ 1/2 ఇంచ్ హైట్ అయితే పెంచేసుకున్నాను. ఇక్కడ నేను పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పొడవు చెక్ చేసుకొని ఖర్చు కోసం పెట్టుకున్నాను, మెయిన్ కొలత కోసం అయితే పెట్టేసుకున్నాను. నేను చూస్తున్నారు కదా, 1కి 2 సార్లు చూసుకున్నాను. ఎందుకంటే ఆ సైజ్ బ్లౌజ్ కొద్దిగా పైకింది. మొత్తం ఫిట్టింగ్ మాత్రం సూపర్గా ఉందండి ఆ బ్లౌజ్. నేను సైజ్ బ్లౌజ్ కట్ చేసేది కూడా నాకు స్టార్టింగ్లో కటింగ్ వీడియోలో పెట్టాను చూడండి, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి. అదే బ్లౌజ్ అండి, చికెన్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ బ్లౌజు కటింగ్ వీడియో అయితే ఉంది చూడండి, అది కూడా పెట్టాను. అది బాగా పర్ఫెక్ట్గా, ఎలా అంటే అసలు బాడీకి అతుక్కపోయినట్టు ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అదే సైజుకి పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు రీసెంట్గా రెగ్యులర్గా తొడిగే బ్లౌజే వాడాలండి కటింగ్కి. ఎప్పటిదో వాడకూడదు, మనం బాడీలో తేడాలు వచ్చేస్తుంటాయి కదా. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అంటే 6 ఇంచెస్ పెట్టాను. చంక డౌన్ వచ్చేసి 6.5 పెట్టాను, కానీ సరిపోకపోతే మాత్రం దించుతానండి. చూడండి, 1.5 ఇంచుకు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. నేను ఎక్కువ డీప్ అయితే అడుగుతాను కాబట్టి 1.5 సరిపోతుంది నాకు. చూడండి, మనకు వచ్చేసి మనకు చెస్ట్ ఎంత ఆమ్ రౌండ్ ఎంత రావాలి, 8 ఇంచెస్ రావాలి. 8.5 వరకు రావాలండి. 8.5 వస్తే నాకు కొంచెం లూజ్ అవుతుంది. 8 మీద 2 గీతలు అలా వస్తే సరిపోతుంది. కానీ నాకు రాలేదు, తగ్గింది. 8.5కి కొద్దిగా తక్కువగా రావాలి.
తగ్గింది. నాకు హాఫ్ ఇంచ్ ఎక్కువగానే ఉంటుందండి. వేస్ట్ లూజ్ కంటే ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువగానే ఉంటుంది. సైజ్ పెట్టి చెక్ చేసుకుంటున్నాను. కొంచెం కిందకి దించానండి. మళ్ళీ ఒక పావించ్ అలా దించేసి మళ్ళీ లైన్ అనేది వేసేసుకొని షేప్ అనేది ఇచ్చేసుకొని చెక్ చేసుకుంటే నాకు అయినా కూడా కొంచెం తగ్గిందని మళ్ళీ కరెక్ట్గా వేసానా లేదని మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటున్నాను. నాకు ఎక్కువగా బ్లౌజులు పాడైపోతాయి తొందర పడి కుడితే అంటే ఈ ఆమ్ రౌండ్ దగ్గరనేనండి. అందుకని చెప్పేసి 1-2 సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని కట్ చేసుకుంటాను. నాకు వచ్చేసి మోచేతి నుంచి పై వరకు హ్యాండ్ అనేది ఒకే సైజులో ఉంటుందన్నమాట. సన్నగా ఉండదు, ఒకే సైజులో ఉంటుంది. కొంచెం పావించుకు తేడాతో అలా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, నేను సైజ్ బ్లౌజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్ చెక్ చేసుకుంటే నాకు 8.5కి కొద్దిగా తక్కువగా వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ టేప్ పెట్టి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ, అంటే నేను చూసారు కదా అక్కడ 6.5 పెట్టాను అనుకున్నాను, కానీ 6 ఇంచులకే ఉంది. అందుకని నాకు రావట్లేదు. చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న మిస్టేక్సే ఉంటాయండి బ్లౌజ్లో. ఇప్పుడు చూడండి, నేను 6.5కి దించి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎన్ని లైన్స్ వేయాల్సి వచ్చిందో. ఇంకా తప్పదు కదా. ఇక్కడ మాత్రం నాకు తేడా చేశానంటే బ్లౌజ్ మొత్తం లూజ్ అయిపోయి పాడైపోతుందనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ చూసుకుంటున్నాను. నేను కింద పెంచింది అయితే వదిలేసానండి. మరీ వీప్ అనేది చిన్నగా అయిపోయింది. ఎందుకని చెప్పేసి పెంచింది వదిలేసి నెక్ పెట్టేసుకుంటున్నాను, సరిపోతుంది. నా నెక్ పొడవు వచ్చేసి 10.5, 11 వరకు ఉంటుందండి. చూస్తున్నారు కదా, 10.5 ఉంది. ఈ సైజ్కి వచ్చేసి 10.5 అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను కదా, షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మిగిలింది మొత్తం నెక్ పెట్టేసుకుంటాను. కరెక్ట్గా బాడీ మీద కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5 సరిపోతుంది. నాకు నెక్ విడుతూ హెవీ అదేమంటారు డీప్ నెక్ లాగా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ షేప్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తాను. చూడండి, నేను డ్రాయింగ్ వేసిన దానికంటే కొంచెం లోపలికే కట్ చేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు వెళ్తుంది కదా క్లాత్ అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి, కుట్టేటప్పుడు వెళ్తుందని చెప్పేసి మొత్తం నీట్గా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను. మనం ఆమ్ రౌండ్ దగ్గర అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, మనకు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ, ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 వచ్చిందండి. మరి 8.5కి 1 ఇంచ్ కలుపుకుంటే 9.5 వస్తుంది చెస్ట్ లూజు. నాకు వచ్చేసి చెస్ట్ లూజు 9 ఇంచెస్ సరిపోతుంది. మరి ఆమ్ రౌండ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించాలి. ఇంకా అంటే నేను చెప్పేది ఎవరో చెప్పింది తప్పని కాదండి, వాళ్ళు చెప్పింది కూడా రైటే ఉండొచ్చు, కానీ అన్ని సైజులకు ఒకే విధంగా ఉండదన్నమాట. సైజుల వారీగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు నెక్ తక్కువ అవుతుంది అనిపించి ఆ మిగిలిన క్లాత్ కూడా కట్ చేశాను. మళ్ళీ చిన్నగా అయిపోతే గలీజ్గా ఉంటుందని చెప్పేసి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది మనకి. అయితే నేను ఎవరో కట్ చేసింది తప్పు పట్టడం లేదు, కాకపోతే మనం ఏంటంటే సైజుల వారీగా కట్ చేసుకోవాలి. బాడీని బట్టి కట్ చేయాలనేది చెప్తుంటాను, ప్రతి వీడియోలో మొత్తుకొని మరీ చెప్తానండి నేను. సైజుని బట్టి, బాడీ మెజర్మెంట్స్ని బట్టి, వాళ్ళ బాడీ ఫిట్నెస్ని బట్టి కటింగ్ అనేది ఉంటుంది, ఒకే విధంగా ఉండదన్నమాట. చూడండి, నేను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి నేను కింద పైన ఖర్చులతో కలిపి 11 ఇంచెస్కి 11.5 పెట్టానండి, నాకు సరిపోతుంది. ఇంకా చూడండి, 3.5 చంక డౌన్ ఇచ్చేసి పైన 1.5కి ఒక డాట్ అనేది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ మనం చంక టైట్ కుట్టి వచ్చేసి 8.5 కదా అక్కడికి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చేతి లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి కొద్దిగా తక్కువగా కానీ 7 అయితే పెట్టేసుకున్నానండి నేను. చూడండి, ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వీడియో అయితే కొంచెం స్పీడ్గానే పెట్టానండి, స్లోగా కట్ చేశాను, కానీ వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పేసి పెట్టాను. చూడండి, ఇక్కడ కర్వ్ షేప్ అయితే పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టు వరకు మిడిల్లో. నేనైతే కర్వ్ అనేది 3/4 ఇంచుకి ఎక్కువగా తీసుకుంటేనే నాకు ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. నేను 3/4 ఇంచ్ తీసానంటే ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి నాకు. నేను అందుకని చెప్పేసి 1 ఇంచ్ అనేది తీసేస్తాను. ఇలా ఉంటుందన్నమాట. బాడీని పట్టి కట్ చేయాల్సి ఉంటుంది. ఒకే మెథడ్లో కట్ చేస్తే బ్లౌజులు అయితే సెట్ అవ్వవు, అందరికీ సెట్ అవ్వవు అనమాట. బాడీ ఫిట్టింగ్ బాగుండి ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ అంటే కొంచెం చెస్ట్ జారిపోకుండా ఫిట్టింగ్ అనేది బాగా ఉండి బాడీ అనేది ఫిట్గా ఉన్న వాళ్ళకి మాత్రం కొంతమంది చెప్పే మెథడ్ అనేది సెట్ అవుతుంది.
కానీ ఫిట్టింగ్ లేకుండా బాడీ జారిపోయి చెస్ట్ జారిపోయి కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. అలా ఉన్న వారికైతే ఖచ్చితంగా అండి వాళ్ళ సైజు ప్రకారం వెళ్ళాలి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకొని కట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా. లేదు నేను ఇలానే కట్ చేస్తానంటే మాత్రం అందరికీ మాత్రం సెట్ అవ్వండి. అందుకనే నేను చెప్పేది బాడీని బట్టి సైజుని బట్టి వాళ్ళు కస్టమర్స్తో మాట్లాడే తీసుకుంటాం కదా, వాళ్ళకి ఎలా అవుతుంది బ్లౌజ్ అనేది తెలుసుకుని తీసుకుంటాం కదా, అలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళు నా దగ్గర దాదాపుగా 7 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి కంటిన్యూగా కస్టమర్స్వి. అప్పటి నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు, కానీ అప్పుడు ఒకేలాగా ఇప్పుడు ఒకేలాగా ఉండరు కదా, వాళ్ళు బాడీలో తేడాలు అనేది వచ్చేస్తుంటాయి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే సరిపోతుందని సెట్ చేసుకున్నాను. కానీ నా మెథడ్ నేను వేసే స్టైల్లో వేస్తేనే నాకు సరిపోయింది. ఇంకా ఆమ్రౌండ్ దగ్గర అయితే కొంచెం జాయింట్ పడుతుంది, వేసేసుకుంటాను. చూడండి ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు అయితే ఇచ్చేసాను. ఇక్కడ మాత్రం ఏ సైజు వారికైనా ఎంత లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఆమ్రౌండ్ దగ్గర మాత్రం వచ్చేసి 1/2 ఇంచ్కి ఎక్కువగా తీయకూడదు. అసలు తీస్తే మనకు నెక్ దగ్గర క్రాస్గా లైన్స్ వచ్చేస్తాయి. లోపలికి తీసినా ఎక్కువ క్లాత్ ఉంచితే బుంగలు వచ్చేస్తాయి, తక్కువ చేస్తే మనకు వచ్చేసి క్రాస్గా లైన్స్ అనేది పడిపోతుంటాయి అన్నమాట. నాకు చెస్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి పెట్టేశాను. 14 ఇంచెస్ పెట్టేసి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ నాకు 7 పైనే ఉంటుందండి. 7 మీద ఒక గీత 2 గీతలు అలా ఉంటుంది. అంత పెట్టుకుంటేనే నాకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు వీడియో కోసం చెక్ చేసి చూపిస్తున్నాను, కానీ పెట్టేసుకున్నాను. 7 మీద ఒక గీతకి పెట్టేసుకొని షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇంత నెక్ పెడితేనే నాకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే నేను కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాను, అందుకని చెప్పేసి నాకు బ్లౌజ్ ఎక్కువగానే పడుతుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ పట్టి దగ్గర వచ్చేసి అది కూడా నేను పెట్టేస్తాను డైరెక్ట్గా, కానీ వీడియో కోసం చెక్ చేస్తున్నాను. 4 ఉంది, 5కి పెట్టేసుకున్నాను. ఖర్చుకు పోతుంది, పిల్టుకు పోతుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. డాట్స్ వచ్చేసి చూడండి ఇప్పుడు 2.5 చెప్తాను కదా ప్రతి బ్లౌజ్కి. నా బ్లౌజ్కి మాత్రం 3 ఇంచెస్కి వేస్తాను, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్. 3 ఇంచెస్కి ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాటు, 3 ఇంచెస్ పొడవుతో ఒక డాటు సరిపోతుంది. నా సైజుకు 3 ఇంచెస్కు పెడతానండి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర మిడిల్లో ఒక డాటు, ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఆమ్రౌండ్ సైడ్ ఉండే డాట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి కట్ చేసుకుంటున్నాను. ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి మనకు ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి జాయింట్ అయితే పడుతుంది, ఖచ్చితంగా వేసేసుకుంటాను. ఇంకా ఏ విధంగా వేసినా 2 వైపులా జాయింట్ పడుతుంది. నేను ఈ విధంగా వేసాను కాబట్టి నాకు ఒక్క వైపే జాయింట్ అనేది పడుతుంది. కటింగ్ అయిపోయింది కదా, ఇంకా డాట్స్ దగ్గర అయితే టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇలా నేను చెప్పిన విధంగా కట్ చేయండి. బ్లౌజులు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతాయి, కుదరమనే మాటే ఉండదండి అసలు. చూడండి కట్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే అయినా ఖాళీ అయితే లేదండి. అసలు సండే అంటే సండే రోజు కూడా వెళ్తాను నేను ఖచ్చితంగా. కాకపోతే నేను ఈరోజు ఇవన్నీ కట్ చేసుకోవాలి, షాప్లో అవ్వడం లేదని చెప్పేసి నేను ఇంటికి వచ్చి మధ్యాహ్నం నుంచి కూర్చుంటే దగ్గర 6 గంటల వరకు నేను కట్ చేస్తూనే ఉన్నానండి. ఇంకా ఉన్నాయి, ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా నేను పక్కన పెట్టేసి ఇంకా ఖాళీగా ఉన్నాను కాదు, కొంచెంసేపు పడుకున్నాను. ఇంకా చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే డైరెక్ట్గా కట్ చేసేస్తాను. అలాగే నా వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.